ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్రగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మీకు మెషిన్ యొక్క బాబిన్ కేసు మరియు నా దగ్గర ఉన్నటువంటి 3 బాబిన్స్ గురించి కూడా మీకు వివరంగా చెప్దామని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, తప్పకుండా మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ అండ్ కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్. ఫ్రెండ్స్ చూడండి, నా దగ్గర ఉన్నటువంటి బాబిన్ కేసెస్ ప్లస్ బాబిన్స్ అంటే రౌండ్గా బుట్టలాగా ఉన్నాయి చూసారా, ఆ 3 వాటి బాబిన్స్ అంటారు మరియు బాబిన్స్ టూల్స్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వాటిని మనం ఎలా సెట్ చేసుకుని మనం ఆ బాబిన్స్లోకి మనం థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి ఏంటి అన్నది వివరంగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీటికైతే 2 మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ మిషన్కి ఇలా వచ్చేస్తుంది అనమాట. దారం అనేది మనం ఎలా ఎక్కించుకోవాలో ఏంటో అన్నది నాకైతే కంపెనీ నుండి ఆల్రెడీ నేను కొనేటప్పుడే కంపెనీ నాకు 2 బాబిన్స్ అయితే ఉన్నాయి. ఎగస్ట్రా అయితే నేను ఒకటి తీసుకున్నాను. మన ఇష్టం అనమాట. ఇవి ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా తీసుకోవడం వల్ల దారం అయితే మనము ప్రతిసారి వేసిన దానికే వేయకుండా ఏ కలర్ థ్రెడ్డింగ్ కావాలో ఆ కలర్కి ఈజీగా మనం స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఒకసారి వాటన్నిటికీ దారాన్ని చుట్టేసుకుని ఉంచుకుంటే మనం వర్క్ అనేది చాలా స్పీడ్గా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఎక్కించుకోవాలి ఏంటి అన్నది మీకు వివరంగా అన్నీ చెప్తాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, దాన్ని మనం అక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూని మనం బిగించేటప్పుడు దారము మనము ఆ బార్బిన్కి చుట్టాలనుకున్నప్పుడు టైట్ చేయాలి. అది ఆ బార్బిన్ నుండి తీసేయాలి అనుకున్నప్పుడు దారం నుండి బాబిన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఆ స్క్రూ అనేది లూజ్ చేయాలి. అలా లూజ్ చేస్తేనే అది మనకి వస్తుంది. టైట్ చేసి అది లాగితే రాదు. లూజ్ చేసి దారం పొయ్యాలన్నా కూడా పొయ్యలేమన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, నేను దారాన్ని క్లాక్ వైజ్ టైప్లో చుడుతున్నాను. నా వైపుకు ఉండేలాగా దారాన్ని చుడుతున్నాను. చుట్టి ఇప్పుడు ఆ బార్బిన్ని చూడండి, అక్కడ హోల్ లాగా ఉంటుంది, ఒక చిన్న ఘాట్ లాగా ఉంటుంది చూడండి, రౌండ్ సర్కిల్ లాగా ఉండి అక్కడ ఒక మధ్యలో ఒక డాట్ లాగా ఉంటుంది. ఆ డాట్కి ఈ పిన్నుని సెట్ చేసి పెడతాను. చూడండి ఎలాగో. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా క్లారిటీగా. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దాన్ని సెట్ చేసేసాను. ఇప్పుడు ఆ దారాన్ని నేను చేత్తో పట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి బార్బిన్లోకి దారం టైట్గాను వెళ్ళకూడదు, మరీ అంత టైట్ వెళ్ళకూడదు, ప్లస్ మరీ అంత లూజు వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వల్ల మనకి కుట్ అనేది నీట్గా రాదనమాట. అందుకని నేను చేత్తో పట్టుకుని దాన్ని అలా ప్రెస్ చేస్తున్నాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఎలా దాన్ని సెట్ చేశాను. మళ్ళీ దాన్ని టైట్ చేసేస్తున్నాను అనమాట. ఒకేలా లూజ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మనకైతే దానిలోకి దారం అయితే చుట్టుకోదు. చూడండి, నేను ఒక చేత్తో పట్టుకున్నాను. ఒక చేత్తో పట్టుకుని మెల్లగా దాన్ని దారం అన్ని వైపులా ఒకవైపే పోయకూడదు. అది స్టార్టింగ్ ఎక్కడి నుండి ఉందో ఎండింగ్ వరకు కూడా అలాగే దాన్ని సమానంగా దారం అనేది రౌండ్గా తీసుకురావాలి, ఎక్కువ తక్కువగా తీసుకురాకూడదు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే, సెకండ్ మెథడ్లోకి వచ్చేసేసి మనకు స్క్రూ డ్రైవర్ కానీ పెన్ను కానీ పెన్సిల్ కానీ దాన్ని కూడా యూస్ చేసుకుని మనం దారం అనేది పోసుకోవాలంటే కొన్ని మిషన్స్కి ఇప్పుడు నేను చూపించినటువంటిది ఉండదు ఫ్రెండ్స్ కొంతమందికి, అందుకని చెప్తున్నాను. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతేను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్, నేను స్క్రూ డ్రైవర్కి పెట్టుకుని ఇప్పుడు దాన్ని ఎలా దారంతో లాగుతున్నానో చూడండి. ఆ చక్రం తిరిగేటప్పుడు దాని మధ్యలో పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల దారం అనేది స్పీడ్గా దానికి చుట్టుకునిద్ది, రౌండ్ సర్కిల్ దానికి. అంటే దాన్ని బాబిన్ అంటారు, బాబిన్ టూల్స్ అని కూడా అంటారు. చూడండి, చక్కగా దానికి దారం అంతా చుట్టుకునిద్ది. అంతా మనం ఒకవైపే దారం చుట్టుకునేలాగా పట్టుకోకూడదు. ఆ దారాన్ని వేరే చేత్తో పట్టుకుని నేను ఎందుకు అలా లాగుతున్నానంటే 2 వైపులా సమానంగా దారం అనేది రౌండ్గా వెళ్ళాలన్నమాట. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అనేది రాకుండా ఉండాలి. మనం కుట్టుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇది బార్బిన్ కేస్ అన్నమాట. ఈ బార్బిన్ కేసులోకి చూడండి, ఆ బార్బిన్ టూల్స్ని ఎలా పెడుతున్నాను. ఆ బార్బిన్ని చూడండి, ఈ బార్బిన్ కేస్ అన్నమాట. ఇది బుట్టని కూడా అంటారు. మీ భాషలో ఏమంటారో నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా.
చూడండి నెక్స్ట్ దారాన్ని ఎలా తీస్తున్నానో కూడా చూడండి. మళ్ళీ చూపిస్తున్నాను లోపల ఎలా పెట్టేది ఫిట్ చేసేది 1కి 4 సార్లు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వేరేలా అనుకోవద్దు. న్యూ టైలర్స్ ఉంటారు కదా, తెలియని వాళ్ళకి తెలుస్తుందని నా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. చూడండి ఆ దారాన్ని అలా పట్టుకొని లాగి అటు గాడులాగా ఉంది చూడండి, దాని వైపుకు లాగాలన్నమాట దారాన్ని. చూడండి ఆ మధ్యలో స్క్వేర్ బాక్స్ లాగా ఉందో చూసారా, దాంట్లోకి రావాలి. అదిగోండి నేను కరెక్ట్గా ఫిట్ అయింది, అందుకనే అది అలా ఉంది చూడండి చక్కగా నీట్గా. ఆ దారం అనేది లోపల నుండి మనం కుట్టేటప్పుడు మెల్లగా అట్లా లాక్కుని పైకి వచ్చేసేస్తుంది అనమాట. ఒకవేళ టైటు లూజు ఉంటే మాత్రం దాన్ని కొంచెం టైట్ చేయండి. ఏదైనా లూజ్ ఉంటే మాత్రం, టైట్ ఉంటే మాత్రం వద్దులే. ఒక చిన్న స్క్రూ డ్రైవర్ని తీసుకుని అలా నేను దాన్ని టైట్ చేశాను. ఇప్పుడు దాన్ని లోపల ఎలా ఫిట్ చేయాలి ఏంటి అన్నది చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నిడిల్ ఉంటుంది కదా, ఆ నిడిల్ అనేది పైకి ఉండేలాగా చక్రాన్ని పైకి తిప్పి నిడిల్ని పైకి పెట్టాను. ఎందుకంటే సూది అనేది కిందకుంటే బార్బెన్ కేస్ అనేది పెట్టడం అసాధ్యం, ఎందుకంటే పెట్టలేమన్నమాట, సూది కిందకి దిగి ఉంటుంది కాబట్టి. చూసుకుని దాన్ని సెట్ చేసుకుని సూదిని పైకి లాక్కున్న తర్వాతే బార్బెన్ కేసు లోపల పెట్టాలన్నమాట. చూడండి అది లోపల మనకు ఎలా ఉందో, బార్బిన్ కేస్ పెట్టుకోవడానికి చక్కగా ఫిట్ అయ్యేలాగా ఆకారం చూడండి ఎలా ఉండిద్దో. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోయిద్ది ఫ్రెండ్స్. అది అది ఎక్కడ పెట్టాలి ఏంటన్నది మీకు ఒక అవగాహన అనేది వచ్చిద్ది అది చూడంగానే. ఎందుకంటే దాని షేపు దీని షేపు యాజ్ టీజ్గా ఒకటగానే ఉంటాయి. చూడండి నేను ఎలా ఫిట్ చేస్తున్నాను, ఎలా పెడుతున్నానో చూడండి. దాని షేప్లోకి అది కరెక్ట్గా వెళ్ళి కూర్చోవాలన్నమాట. అదిగో చూడండి ఆ పైది లాక్ అనేది లాగి లోపలికి పెట్టాలి. ఫిట్ అయిపోయింది. ఇంకా లోపల ఉన్నటువంటి దారాన్ని ఈ పై దారం అనేది తీసుకుంటుంది. కింద దారము ప్లస్ పై దారము రెండు కలిపి మనకు స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్రెడ్ని అయితే నేను కింద నుండి దాన్ని ఎలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటున్నాను చూడండి. ఎందుకంటే ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఫ్రెండ్స్, అన్నిటికీ ఒకటిగా ఉండదు. చూడండి ఇప్పుడు దీనిలోకి నిడిల్లోకి చూడండి థ్రెడ్ని ఎక్కిచ్చేసేసాను. మనకి కింద వైపు ఉంది చూసారా, ఆ థ్రెడ్ ఈ థ్రెడ్ రెండు కలిపి మనకి స్టిచ్చింగ్ వస్తాయి అన్నమాట. నేను సూదిని ప్లస్ ఆ పైన ఉన్నటువంటి పెడల్ని కూడా పైకి తీసి తర్వాత దాన్ని డౌన్ చేయాలి. అలా డౌన్ చేసిన తర్వాత చూడండి మనకి సూది నుండి తీసిన దారము ప్లస్ కింద నుండి వచ్చిన దారము ఎలా తీసుకొచ్చిందో ఈ పై సూది దారము చూడండి, రెండు దారాలు కలిపి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేస్తామన్నమాట. ఈ దారాన్ని కూడా ఇటుపక్క లెఫ్ట్ సైడ్ అయితే పెట్టకూడదు, అటువైపు రైట్ సైడ్కి తీసుకుని వెళ్ళి పెట్టాలి. దారం పెట్టే విధానంలో కూడా ట్రిక్స్ ఉన్నాయండి, కుట్టడంలో కూడా. చూడండి అక్కడ నాకు మిషన్లో ఏరో మార్కు చూపిస్తుంది దారం అటువైపే పెట్టాలని. అంటే కొన్నిటికి అలా ఉంటుంది, కొన్నిటికి అలా ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఒక క్లాత్ని తీసుకుని దాన్ని అయితే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఆ పెడల్ అనేది పైకి ఎత్తి తర్వాత క్లాత్ పెట్టిన తర్వాత నేను డౌన్ చేస్తున్నాను అనమాట. డౌన్ చేసి కుడతాను. ఒకవేళ థ్రెడ్ మనకి అలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనము పెడల్ అనేది పైకి ఎత్తకుండా అంటే నిడిల్ అనేది పైకి పెట్టకుండా డైరెక్ట్గా పెట్టి కుట్టామనుకోండి, అది ఒకేసారి కుట్టేటప్పటికి లోపల బార్బిన్ కేసు అటు లోపలికి మధ్యలోకి వెళ్ళిపోయి దారం అవన్నీ ఇరుక్కుపోయే ప్రమాదం జరిగిద్ది. సో అందుకని మీరు కొంచెం చూసుకుని కుట్టాలి. ఎప్పుడైనా సరే సూది డౌన్లో ఉన్నప్పుడు కుట్టకూడదు, నా సజెషను, నా ఒపీనియన్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి మనకైతే క్లాత్ మీద అయితే కుట్టేసాను. ఆ కుట్టు చూడండి చక్కగా నీట్గా వచ్చింది. ఒకవేళ లూజు పైన లూజ్ ఉన్నా కింద లూజ్ ఉన్నా కుట్టు అయితే సరిగ్గా రాదు, రెండు వైపులే టైట్గా ఉండాలి. అదే కాదు మనం ఎంచుకున్నటువంటి దారాలను బట్టి కూడా ఉంటుంది. మంచి మంచి కంపెనీ దారాలు ఉంటాయి, స్వీట్గా కుట్టేటువంటి మిషన్ల మీదకి వాటికి సపరేట్ దారాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్.